सहनाववतु सहनौ भुनक्तु. వర్గల్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది శ్రీ విద్యా సరస్వతి దేవాలయం. చదువుల తల్లి కొలువుదీరిన వర్గల్లో సామాన్యులకు అందుబాటులో ఒక మంచి క్వాలిటీ విద్యనందించే హై స్కూల్ ఉంది. అదే విశ్వభారతి హై స్కూల్. సో ఒకసారి స్కూల్ లోపలికి వెళ్దాం. టీచింగ్ ఎలా ఉంది, టీచర్స్ ఏమంటున్నారు, స్టూడెంట్స్ ఏమంటున్నారు, కొందరి పేరెంట్స్తో కూడా మనం మాట్లాడి చూద్దాం. పదండి. God bless mommy. God bless daddy. God bless teacher. Help us always to make them happy. హలో, దిస్ ఇస్ మోనికా అండ్ దిస్ ఇస్ నర్సరీ క్లాస్. ఈ పిల్లలు ఇప్పుడే బుడి నరకలతో స్కూల్కి రావడం స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళు అల్లరి చాలా చేస్తారు. ఆ అల్లరి చేసినా బాగా ముద్దుగా ఉంటుంది, కానీ మేము చెప్పింది కూడా అట్లానే బాగా నేర్చుకుంటున్నారు. ఈ రోజు పిల్లలే రేపటికి భారత పౌరులు కావాలని, వీళ్ళు మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడైనా బాగా చదువుతారు, ఫ్యూచర్లో కూడా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. విశ్వభారతి హై స్కూల్లో నర్సరీ టు 10th వరకు ఇక్కడ విద్యాబోధన చేస్తారు. ఒక యూకేజీ క్లాస్ రూమ్ లోపలికైతే నేను వచ్చాను. హాయ్, బాగుందా మీ స్కూల్? ఏం నచ్చుతుంది ఈ స్కూల్లో? నీకు ఏ టీచర్ ఇష్టం నానా? సుజాత మ్యామ్ ఇష్టమా? నేను కూర్చోవాలా ఇక్కడ నీ పక్కన? ఎంత క్యూట్ గా ఉన్నావు తెలుసా. నీ పేరేంటి? My name is Adya. My name is ఆద్య. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావో. స్కూల్లో నీకు ఏం నచ్చుతుంది? ఈ స్కూల్లో గేమ్స్ నచ్చుతాయి. టీచర్స్ ఏమన్నా రాయని చెప్తావా? ఒక్కటి చెప్పవా? చిట్టి చిక్కమ్మ అమ్మ కొట్టింద, తోటకెళ్ళవా, పండు తెచ్చవా, గూట్లో పెట్టవా, గుర్తుంది. Butterfly, butterfly, where are you going? Out in the garden, dancing, dancing. Pretty, pretty butterfly, lovely, lovely butterfly. నమస్కారం అండి, నా పేరు బాలయ్య. నేను విశ్వభారతి స్కూల్ వర్గల్లో నేను తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. తెలుగు భాష అంటే ప్రాధాన్యత ఏంటి? అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ కావచ్చు, కానీ ఇప్పుడు మన పల్లెల్లో, మన చుట్టూ ఉన్న సొసైటీ వాతావరణంలో కూడా కొన్ని మూలాలు పోతున్నాయి. మన పూర్వం చెప్పినటువంటి కథలు కావచ్చు, సామెతలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, పాపం ఈ చిన్న పిల్లలకి అవేంటో తెలియకుండా పోతున్నాయి. అంటే మన తెలుగు భాష యొక్క మూలాలు, పునాదులు ఒక తరం నుంచి ఇంకొక తరానికి రావాలి. అది వస్తేనే మన తెలుగు యొక్క జాతి, కీర్తి, దాని యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత అనేటువంటిది పిల్లలకు తెలుస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏది ఏ భాష వాడాలో ఆ భాషనే వాడాలి. అత్యవసరమైతే కనుక అక్కడ ఈ భాష అవసరమైతే తప్పిస్తేనే ఇతర భాష మాట్లాడవచ్చు. ఇంకా వేరే సమయాల్లో వేరే దగ్గర ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మన మాతృభాషలోనే మాట్లాడుకుంటే ఆ మాతృభాష యొక్క పునాదులు ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళు కూడా తెలుగులోనే మాట్లాడతారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను మీకు. సో కంపల్సరీ మాతృభాష అంటే అమ్మ ఒడి లాంటిది, అమ్మ పాల లాంటిది. అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది డబ్బా పాల లాంటిది అని ఒక మహానుభావుడు చెప్పి ఉన్నాడు. అది నిజంగా వాస్తవమే. ఇంకా రాను రాను కూడా ఈ తెలుగు మూలాలు ఎటుపోతున్నాయో, ఎక్కడ వెళ్తాయో, ఎక్కడ అంతమైపోతుందో అన్న భయం కూడా నాలో ఉంది. యాజ్ ఏ తెలుగు ఉపాధ్యాయునిగా చెప్తున్నాను. అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటే అసలు తెలుగు అసలు ఉంటుందా, నిజంగా ఏం లేకుండా మాయమైపోతుందా అనేటువంటి స్థితిలో నేను ఉన్నాను. నేనే కాదు, చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారు. ధన్యవాదాలు. My name is Harini from 8th class. My school name is Vishabharati High School, Vargal. In this school, the education is very good. I like this school very much. Teachers are very good and they are explaining us very well. We are all thankful to them. My favorite subject is maths. I like maths sir very much because he teaches us very well. If we have any doubt in problems, sir explains us again. In this academic year, we also started IIT classes. My goal and target to study well and to come first in class and to become software engineer. Thank you. Morning to one and all. My name is Abdul Arman from class 8. I have seen this best school ever in my life. I am studying Vishabharati High School. We have best faculty and well known and well educated
faculty that deal the problems with lovingly and friendly nature. I would recommend the Vishwabharati High School. We have IIT courses also. They teach like a friend. I love bio subject because the bios are taught like a friend. She cares us, and thank you. నమస్కారం, నా పేరు నస్రీన్. నేను 8వ తరగతి చదువుతున్నాను. 10th వరకు కూడా ఇక్కడనే చదువుతాను. మా టీచర్స్ మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా టీచర్స్ మాకు చాలా గైడెన్స్ ఇస్తారు. లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ ని ఎట్లా ఫేస్ చేయాలో మన టీచర్స్ మనకు చెప్తారు, గైడెన్స్ ఇస్తారు. ఈ స్కూల్లో ఈ ఇయర్ ఐఐటి క్లాసెస్ కూడా జరిగినాయి. సత్యం సార్ ప్రిన్సిపల్ గా వచ్చిన తర్వాత మాకు ఈ స్కూల్లో చాలా చేంజెస్ వచ్చాయి. మాకు టూర్ కి తీసుకెళ్లారు. యాన్యువల్ డే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మాకు మదర్ తర్వాత టీచర్సే సెకండ్ మదర్ అని అంటారు కదా. యాన్యువల్ డే రోజు నైనా జైస్వాల్ గారు వచ్చారు, మంచి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. అది చాలా బాగా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. My name is Mahendra Reddy. I am the senior science teacher in physical science. So science is completely interlinked with our life. Everything is possible with the science only. Without science, there is no comfortable for our life. So science is a lead to the each and every person, each and every case. So that will be cause to the discovery of new things. In future, number of scientists is need. So this is a possible with only science. So today our life and entire the world is enjoying with only science. Science is a possible to lead to the all success. We need to the hard work. Every student should be develop your science temper to investigate and show the interest on the subject and innovations. I'm Lakshmikant from class 10th. I'm studying in the school part from nursery to till now. Our school is located in the peaceful environment which is surrounded by greenery. First of all, our teachers are teaching us in a very good manner. My favorite subject is science. Our science sir explains all the lessons and topics very easily. And also our maths sir and other teachers will motivate us to get the good marks in 10th class. My goal is to get 10 by 10 in 10th class and go for the further studies. I want to become a doctor and serve the people who are unable to come out of their village. I want to construct an hospital and serve the people with no cost and serve our villages and always available for the people. తల్లిదండ్రులకు మనవి, మీ పిల్లలను ఏదైనా పాఠశాలలో జాయిన్ చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి జాయిన్ చేయండి. వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి. ముఖ్యంగా మా 7 బ్రాంచ్లలో మీరు ఎక్కడ జాయిన్ చేసినా కూడా పిల్లలకు మంచి భవిష్యత్తు విలువలతో కూడిన విద్యను అందిస్తామని చెప్పేసి ఘంటాపదంగా మేము చెప్తున్నాము. My name is Archana. I'm studying in 9th class. I'm studying from nursery in this school. From this academic year, our management also started IIT course. We also have a large playground to play all type of games like basketball, all type of games. We also got mandal level prizes and cups. I want to become an AI generator. This school also encouraged to become anything in our life. కొందరు పేరెంట్స్ తో కూడా మనం మాట్లాడి చూద్దాం. అమ్మ, మీ పేరు? నా పేరు మాధవి అండి. మాధవి గారు, ఎందరు పిల్లలు మీకు? ముగ్గురు పాపలు ఇక్కడే ఇక్కడే చదువుతున్నారు. నర్సరీ నుండి 10th వరకు ఇక్కడే చదివింది. పెద్ద పాప ఇప్పుడు బీటెక్ చేస్తుంది, రెండో పాప ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న పాప 9th ఇప్పుడు ఈ స్కూల్లో చదువుతుంది. ముగ్గురు పిల్లల్ని ఇదే స్కూల్లో చదివించారు, చదివిపిస్తున్నారు. చిన్న పాప ఈ స్కూల్లో ఉంది కాబట్టి. ఇంకా ఎవరికన్నా చెప్పమంటే కూడా చెప్తాను, ఇక్కడే చదివించాలి. ఎందుకు బాగా నచ్చింది స్కూల్ మీకు? చదువుతో పాటు సంస్కారం ఇచ్చారు. సంస్కారం అది చాలా ఈ రోజుల్లో చాలా కావాల్సింది. ఎక్కడ దొరకట్లేదు. వాళ్ళకి చదువు నాలెడ్జే కాక బయట ఎట్లా ఉండాలనేది కూడా చూస్తారు. మాకన్నా ఎక్కువ బాగా చూసుకోరు సార్ వాళ్ళు. మా పాపల్ని చదువు గాని, వాళ్ళ ప్రేమ గాని, అభిమానం గాని, అందుకనే ముగ్గురు పాపల్ని ఇక్కడ. ఇంకా ఏం యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ? అన్ని ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్ని చేస్తారు. టీచర్స్ డే అని అన్ని. దాంతో పాటు ఆరోగ్యం అది కూడా చెప్తారు. మనం ఏం తినాలి, ఎలా ఉండాలి, అది కూడా. వర్గల్లో ద బెస్ట్ స్కూల్ గా విశ్వభారతి స్కూల్ ని చెప్పొచ్చు. అమ్మ, మీ పేరు? పేరు సంగీత. సంగీత, మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారా? మా పాప బాబు ఇద్దరు చదువుతున్నారు. ఏ క్లాసు? బాబు 9th క్లాస్, పాప 4th. 9th, 4th. ఏం నచ్చుతుంది విశ్వభారతి హై స్కూల్లో? డిసిప్లిన్ చాలా బాగుంటది. మంచి గేమ్స్ అయినా కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా ఏవైనా చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు, అది చాలా ఇష్టం. మీరు వస్తే, పేరెంట్స్ వస్తే రిసీవింగ్ బాగుంటుందా ఇక్కడ? బాగుంటుంది. అమ్మ, మీ పేరు? మా పేరు వైష్ణవి. మా బాబు యూకేజీ చదువుతుంది. మాకు ఇక్కడ ఫెస్టివల్స్, టీచర్స్, స్టడీ అన్ని బాగుంటాయి. ప్రతి టీచర్ కూడా బాగా చెప్తారు. స్టడీ ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేశారు పిల్లలకి. అన్ని స్టడీతో పాటు గేమ్స్, స్పోర్ట్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి. యూకేజీ అంటున్నారు, చాలా సర్చ్ చేసి ఎక్కడ వేయాలి పిల్లల్ని. ఫస్ట్ స్టెప్ కదా స్టడీలో, బాగా వెతుకుంటారు కదా. నా పేరు ఎలక్షన్ రెడ్డి. ఈ స్కూల్ బాగుంది ఇప్పుడైతే మాకు. మళ్ళీ ఒకటి, ఈ చుట్టుపక్కల ఉన్న స్కూల్ అన్నిటికంటే కూడా బాగున్నది. మళ్ళీ మా మధ్యతరగతి వాళ్ళకి ఫీజు కూడా తక్కువ ఉన్నది, ఇలా చాలా మంచిగా ఉంది.
నాతో పాటు 9th క్లాస్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చూద్దాం. మీ పేరు? రేఖ. రేఖ. ఎలా ఉంది మీ స్కూల్ విశ్వభారతి? చాలా బాగుంది. ఏ స్టాండర్డ్ నుండి ఇక్కడ చదువుతున్నావు? నర్సరీ. నర్సరీ నుంచి. ఎలా ఉంది సేఫ్టీ సెక్యూరిటీ పరంగా? అమ్మాయిలు కదా, ఎలా ఉంది? బాగుంది. ఏం నచ్చుతుంది బాగా? స్టడీస్. స్టడీస్. మిగతా యాక్టివిటీస్ ఏముంటాయి? సైన్స్ ఫేర్, ఫేర్వెల్, యాన్యువల్ డేస్. అంటే ఏదన్నా ఇబ్బంది పడుతున్నది ఏమన్నా ఉందా ఇక్కడ? లేదు. లేదా? నీ పేరు? స్పందన. 9th క్లాస్. 9. ఎలా ఉంది విశ్వభారతి స్కూల్? నువ్వు ఏ స్టాండర్డ్ నుంచి చదువుతున్నావు? నర్సరీ. నర్సరీ నుంచి అందరూ కంటిన్యూ అవుతున్నారు. బాగా నచ్చింది మీకు? అంటే ఏం యాక్టివిటీస్ బాగుంటాయి ఇక్కడ? క్రాఫ్ట్, డ్రాయింగ్, యాన్యువల్ డే, ఫేర్వెల్. పేరేంటి? కార్తిక. ఏ క్లాస్? 9th. ఎప్పటి నుంచి చదువుతున్నావు ఇక్కడ? నర్సరీ. సో నీకు హార్డ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి మరి? మ్యాథ్స్. దాన్ని కూడా ఈజీగా ఏమైనా చెప్తారా, ఇంకా హార్డ్ గా ఫీల్ అవుతున్నావా? ఈజీగా చెప్తున్నారు. నీకు అర్థమయ్యేటట్టు బాగా చెప్తున్నారు. 2005లో వర్గల్లో విశ్వభారతి హై స్కూల్ ని నెలకొల్పారు. చాలా మంది స్టూడెంట్స్ తో ఇప్పుడు నేను మాట్లాడాను కదా, ప్రతి ఒక్కరు దాదాపు నర్సరీ నుంచి ఇప్పుడు 9th 10th అలా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అంటే మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎంత బాగుందో. 20 years నుంచి ఇదే స్కూల్లో వర్క్ చేస్తున్నారు. చాలా సీనియర్ మోస్ట్ టీచర్ ఇక్కడ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్స్ ఈ స్కూల్లో జరిగాయి? జాయిన్ అప్పటి నుంచి ఓకే మేడం, అంతా మంచిగా అయిపోయింది. అప్పుడు కూడా మేనేజ్మెంట్ మంచి డెవలప్మెంట్ అయ్యారు. పిల్లలు కూడా చాలా మంచిగా డాక్టర్స్, సిఏ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. వచ్చి కలుస్తుంటారా పిల్లలు మిమ్మల్ని? వాళ్ళు ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉన్నారు కదా, మేడం ఏమనిపిస్తుంది అప్పుడు? చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది మేడం. చాలా ఇక చెప్పలేనంత సంతోషం అనిపిస్తుంది. పిల్లలు, చాలా మంది పిల్లలు నాతో చెప్పారు, వాళ్ళు నర్సరీ నుంచి వాళ్ళ బ్రదర్స్ కానీ అట్లా సిస్టర్స్ కానీ అందరూ నర్సరీ నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదువుతున్నారు అని. ఎందుకు ఇక్కడ, ఎందుకు ఆ ఎడ్యుకేషన్ బలంగా ఉండడానికి కారణం ఏంటి? We all are one family here in విశ్వభారతి స్కూల్. We all are in one family. ఇప్పుడున్న మేనేజ్మెంట్ కూడా మన ప్రిన్సిపల్ సార్ సత్యం సార్, రామలింగం సార్, ఇంకా మా టీచర్స్ అందరు ఒక ఫ్యామిలీ. ఇప్పుడు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. అప్పుడు కూడా ఒక మా మేడం గీత మేడం ఒక అమ్మ, మేము ఇంత పొజిషన్ వచ్చినామంటే, మేము ఇంత ముందు మేము ఈ మీడియా ముందు ఇప్పుడు ఇంతవరకు వచ్చినామంటే మా అమ్మ అక్కడ అమ్మవారు సరస్వతి ఆలయానికి పక్కనే నియర్ బై. పెద్దన సార్, చిన్న సార్, మేడం సేమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ లో అప్డేట్ అవుతూ ఉన్నారు. అందుకే మీకు స్ట్రెంగ్త్ ఫుల్ గా ఉంది. మీ పిల్లలు మిమ్మల్ని చాలా పొగుడుతున్నారు కూడా. అన్ని రకాల యాక్టివిటీస్ ఉన్నాయి, స్టడీ బాగుంది అని. థ్యాంక్ యూ సుజాత గారు. ఇంతకు ముందు చెప్పాను కదా, ఆల్మోస్ట్ టీచర్స్ అందరూ ఎక్స్పీరియన్స్ గల టీచర్స్ ఇక్కడ ఉన్నారు. రెహానా గారు నమస్తే అండి. నమస్తే. మీ స్కూల్ గురించి ఏం చెప్తారు? My school VBHS is an excellent school because here management and all my staff colleagues everyone are excellent and bonding with each other in homely atmosphere. So that's why I don't want to leave this school. So it is the best school, and last year my daughter she was topper in this school. Last year 10th batch, from nursery to 10th she was here. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ నర్సరీ నుంచి కంటిన్యూ Because once if student is connected with us, they will never go anywhere because teachers అడుగు పెడితే ఇంకా వెళ్ళే ప్రసక్తి లేదు 10th కంప్లీట్ అయ్యే వరకు. Because teachers they are giving them homely atmosphere. మీ ఇంట్లో పిల్లల్లాగా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి same like ఒకసారి that. చిన్న బుడి అడుగులు వేస్తున్నప్పుడు ఇక్కడ వస్తున్నారు, 10th వరకు చదువుతున్నారు, చక్కగా ఏమంటారు వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నారు, ఒక స్థాయికి ఎదుగుతున్నారు. ఇక్కడికి వచ్చి ఒక అటాచ్మెంట్ స్టూడెంట్స్ తో కానివ్వండి, టీచర్స్ తో కానివ్వండి, ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాము అని అంటే మళ్ళీ ఇంకా వేరే ఏ స్కూల్ కి వెళ్ళాలన్న థాట్ రాదు. సో మాకు మిగతా స్కూల్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ స్కూల్లో టీచింగ్ విధానం ఎలా ఉంటుంది? టీచింగ్ ఒకటే కాకుండా బుక్స్ పట్టుకునే ఉండడం అనే కాకుండా మిగతా బయట జరిగే విషయాలని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు ఫర్దర్ గా లైఫ్ లో సొసైటీలో ఎలా వాళ్ళు బ్రతకాలి అన్న విధానాన్ని వాళ్ళకి. అమ్మాయిల విషయానికి వస్తే సెక్యూరిటీ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటారు? సెక్యూరిటీ పరంగా వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆలోచనలని చేంజ్ చేయడం, వాళ్ళకి ఆ థాట్ ఎలాంటి థాట్స్ వచ్చేసి పాజిటివా నెగటివా అనే విధానాన్ని కూడా వాళ్ళ నుంచి అడిగి తీసుకొని వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేయాలో అలా చేస్తాం. మీ పిల్లలు మాత్రం మీ టీచర్స్ అందరినీ బాగా పొగుడుతున్నారు. మాకు బాగా ఎంత హార్డ్ సబ్జెక్ట్ అయినా కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అంటున్నారు. అంటే మీ టీచింగ్ విధానం ఎలా ఉంటుంది? First of all, our management support. Then after our principal, she is very kind person. I have 3 kids. My 3 kids are here only study.
స్టూడెంట్స్ అంటే కొందరు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, కొందరు కొంచెం పూర్గా ఉంటారు. పూర్గా ఉన్న విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? We are kind, first of all. In our home also one child is not good. So that's why. ప్రతి విద్యార్థి విషయంలో కేర్ ఉంటుందా, Yeah. లేకుంటే అందరూ గుంపులో గోవింద అట్లా ఏమైనా No. చెప్తారా? We are all children here. All teachers have take care of like our kids too. Firstly, I would like to tell that the school is situated to the nature, madam, bounded. Okay, and next of all, students who have passed here, the batches which have passed here, they are well settled, and almost our management is also good. Our staff, faculty, whoever we are working, like we are working like a family. అందరూ అదే మాట చెప్తున్నారు, మేము ఒక ఫ్యామిలీలో ఉన్నట్టు ఉంటామని. Yes. అటు పిల్లలు కానీ, ఇటు టీచర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ప్రతి ఒక్కరు. I want to express my feeling that the students and the teachers, we are well connected here. మీరు బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టున్నారు విశ్వభారతి హై స్కూల్లో. Yes, ma'am. మీరు మాట్లాడుతుంటే నాకు అది తెలుస్తుంది, ఆ ఫీలింగ్స్. We are well connected. So it was a 9 years experience. I was working here. So many students, the batches which have passed, the students, wherever they'll met, I feel happy that they are in a good position now. They'll visit whenever we are celebrating annual day functions. So definitely the students will come here. మేము టీచ్ చేసిన వాళ్ళు, మేము చెప్పిన వాళ్ళు ఈ పొజిషన్ లో ఉన్నారని మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. Yeah, we are feel proud that Yeah. yes, the students which we gave the education to them, they are in now settled and they are in well position. థ్యాంక్ యూ మ్యామ్. పిల్లలకు మంచి క్వాలిటీ విద్యతో పాటు వారి శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి స్పోర్ట్స్ అయితే చాలా అవసరం. విశ్వభారతి హై స్కూల్లో చూడొచ్చు, అన్ని రకాల యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి. నాతో పాటు ఉన్నారు వర్గల్ విశ్వభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ సత్యం గారు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ న్యూ బిల్డింగ్ కి షిఫ్ట్ అవబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కంటే ఎక్కువ అక్కడ ఉంటాయా? తప్పకుండా. అది మేము ప్రామిస్ కూడా చేసాము యాన్యువల్ డే అప్పుడు. దీనికంటే సిటీస్లో ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో దానితో ఈక్వల్గా మేము ఇవ్వాలనుకుంటున్నాం. అది ప్రామిస్ చేసాం. మేము దాని ప్రకారమే నెక్స్ట్ ఇయర్కి అది ఫుల్ఫిల్ చేస్తామండి, పేరెంట్ రిక్వైర్మెంట్ ప్రకారం. నెక్స్ట్ ఇంతకన్నా ఎక్కువ ఫెసిలిటీస్, న్యూ బిల్డింగ్, ఎస్ అండి, అన్ని రకాల సౌకర్యాలు. అన్ని రకాల సౌకర్యాలు. ఇక్కడ మనకు రూరల్లో ఏవైతే ఉండట్లేదో, ఆ సిటీస్లో ఏవైతే ఉంటున్నాయి అనుకొని వీళ్ళు అక్కడ వెళ్ళడానికి అంటే ఏదైతే చూస్తున్నారో అవే సౌకర్యాలు మేనేజ్మెంట్ మనకు ప్రామిస్ చేసింది. దాని విధంగా మేము అక్కడ న్యూ బిల్డింగ్లో అవి ఫుల్ఫిల్ చేసుకుంటాం. విశ్వభారతి హై స్కూల్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది అంటున్నారు. మరి ఫీ పెంచే ఛాన్స్ ఉందా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో? ఎందుకంటే ఫెసిలిటీస్ ఎక్కువ కల్పిస్తున్నారు. లేదు. ఏదైతే ఫీజు ఉందో ఇప్పటి వరకు అదే ఫీజుతో రన్ చేస్తామండి. 21 years హిస్టరీ విశ్వభారతి హై స్కూల్ అంటే చాలా ఉన్నత విద్యా ప్రమాణాలు ఇక్కడ పాటిస్తారు అన్న పేరు ఉంది. ఆ టీచర్స్ తో మాట్లాడిన పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ చాలా మంది చాలా గొప్పగా చెప్తున్నారు. 21 years నుంచి ఎలా కంటిన్యూ చేస్తున్నారు ఆ నేమ్ ని, ఆ బ్రాండ్ ని? ఎవరైతే నర్సరీలో జాయిన్ అవుతున్నారో ఆ నర్సరీ నుంచి వాళ్ళ 10th వరకు కూడా ఇక్కడే చదవడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు. ఎందుకు అంటే ఈ ఎన్విరాన్మెంట్ అలాంటిది. బికాస్ ఆఫ్ గాడెస్ సరస్వతి. టీచర్స్ కూడా అంత ఎక్స్పీరియన్స్డ్, వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ వర్గల్ ఏదైతే రిజల్ట్ రాలేదో అది విశ్వభారతిలో వచ్చింది. 10/10 కానీ ఏదైనా మండలంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అది విశ్వభారతి నుంచే వెళ్తుంది. అంటే ఎందుకు మీకే నెంబర్ 1 పొజిషన్ దక్కుతుంది? 10/10 వస్తుంది అంటున్నారు. ఇక్కడ టీచర్స్ ఎఫర్ట్స్ ఉంది, మేనేజ్మెంట్ 24/7 మానిటరింగ్ ఉందండి. పిల్లలు ఏంటి అంటే మనం ఏది చెప్పినా కూడా అది వెంటనే క్యాచ్ చేస్తారు. అంటే ఒక చదువు అంటే చదువు కాదు, చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్, కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్, వాటితో పాటు అన్నీ ఉన్నవి ఇక్కడ. అందుకోసం ఇక్కడ మనం ఏం చెప్పినా కూడా వెంటనే పిల్లడు క్యాచ్ చేస్తున్నాడు. ఒక ప్రెజర్గా ఫీల్ అవ్వట్లేదు ఎడ్యుకేషన్. అందుకోసమే మనకి ఇక్కడ అంత రిజల్ట్ తీసుకురాగలుగుతున్నాం. మీ దృష్టిలో విద్య అంటే ఏంటి? విద్య అనేది అన్నిటికీ మూలమండి. ఆ విద్య లేకపోతే దేనికి పనికిరాడు. విద్య ఒకటే కాదుగా, విద్యతో పాటు ఎలా బతకాలి, ఏంటి, దానితో పాటు అన్ని నేర్పిస్తున్నాం. ఎలా వెళ్ళాలి, బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బతకాలి ఏంటి అనేది కూడా
అన్నీ నేర్పిస్తున్నాం. ఒక ఎఫెక్షన్ బాండింగ్ కూడా ఇక్కడ ఉన్నట్టుంది. ఎందుకంటే పిల్లలు మాట్లాడుతూ చెప్పారు, మేము ఎవరిని కదిలించినా మీరు నర్సరీ నుంచి అంటున్నారు, 9th 10th స్టూడెంట్స్ తో మాట్లాడితే. అంటే ఎలాంటి ఎఫెక్షన్ ఉంది అనుకోవచ్చు ఇక్కడ? ఎలాంటి ఎఫెక్షన్ అంటే ఒక ఎన్విరాన్మెంట్, తర్వాత నామినల్ ఫీజ్ ఇక్కడ, అదే బయటికి వెళ్తే ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్ విత్ పేరెంట్ స్టూడెంట్తో కూడా. ఫీజులని ఇక ఇక్కడ టార్చర్ చేయడం జరగదు, కమిట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ ఒక డేట్ అంటూ చెప్తారు, మేము ఫలానా డేట్లో కడతామనేసేసి ఆ డేట్కి మేము ఒబే చేస్తాము. అంటే తక్కువ ఫీనే కాబట్టి వాళ్ళు కూడా పెద్ద బర్డెన్ గా ఫీల్ అవ్వరు. న్యూ బిల్డింగ్ దగ్గరలోనే ఉందా? న్యూ బిల్డింగ్ దగ్గరలోనే ఉందండి. ఇక్కడ ఒక అపోహ ఉన్నది, ఇక్కడ నుంచి బయటికి వెళ్తుంది, ములుగులోకి వెళ్తుంది అనేది ఒక అపోహ ఉన్నది పేరెంట్స్ కి. అది ఆ ప్లేస్ వర్గల్ లిమిట్స్ లోనే వస్తుంది, ఇది వర్గల్ కిందే ఉంటుంది. ఎట్లాగో మీకు బస్సెస్ ట్రాన్స్పోర్ట్ ఉంది, 20 కిలోమీటర్స్ సరౌండింగ్స్ లో కూడా మీకు బస్ ఫెసిలిటీస్ స్టూడెంట్స్ ఉంది. ఇంకా విద్యార్థులకు ఇంకో బెస్ట్ అన్నట్టు, ఇంకా బెస్ట్ గా అన్ని ఫెసిలిటీస్ ఇంకా బెస్ట్ గా ఇవ్వడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. అవునండి, కరాటే క్లాసెస్, డాన్స్ క్లాసెస్, మొత్తం మనకి సిటీస్ లో ఎలా ఉన్నాయో ఇక ఏవైతే ఉన్నాయో కో కరిక్యులర్ యాక్టివిటీస్ మనకి ఈ కరిక్యులర్ మన సిలబస్ తో పాటు అవి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇప్పుడు అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయా? అడ్మిషన్స్ ఇంకా మేము ఇప్పుడు ఆ న్యూ బిల్డింగ్ లోకి వెళ్ళిన తర్వాత తీసుకుందాం అనుకుంటున్నామండి. అయితే ఇక్కడ అడ్మిషన్ ఫీజు అంటూ కూడా ఏముండదు, ఏం లేదు. మామూలుగా అడ్మిషన్స్ ఫీజే లక్షల్లో ఉంటాయి కొన్ని స్కూళ్ళల్లో, కొన్ని స్కూల్లో అసలు అడ్మిషన్ ఫీజే లేదు. ఓకే, అది కూడా ఫీ కూడా బడ్జెట్ కి అందుబాటులోనే ఉంటుంది. ఉన్నత విద్యా ప్రమాణాలు మీరు పాటిస్తారు కాబట్టి రిజల్ట్ కూడా అదే విధంగా ఉంది. స్టాఫ్ అంతా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ అయినా? అవునండి, స్టాఫ్ అంతా ఎక్స్పీరియన్స్ స్టాఫే. అందుకోసమే ఎవరైతే ఇక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచి చేసిన వాళ్ళు కనీసం 15 years అబవ్ ఉన్నోళ్ళు కనీసం ఇక్కడ మొత్తం 8 members ఉన్నారండి. అలాంటి వాళ్ళ సర్వీస్ ని మేము ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటున్నామండి. ఆ నేమే బయటకు వెళ్తుంది. మాకు అలాంటి ఫ్యాకల్టీ అవ్వడానికి స్టాఫ్ కూడా ఒక మెయిన్ రోల్. అవునండి. థ్యాంక్ యూ. వర్గల్ విశ్వభారతి హై స్కూల్లో సరౌండింగ్స్ 20 kilometers వరకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, బస్ సౌకర్యం కూడా ఉంది. East or West, Vishwabharati West.